హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు అవుతారా కారా? ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ప్రస్తుతం ఆయన దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట వింటారా లేదా అనేటువంటి సందేహాలు అయితే ఉన్నాయి. 19వ తారీఖున తాడేపల్లిలో కీలకమైనటువంటి సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టారు. ఆ సమావేశానికి అసలు ఎంతమంది వస్తారు, ఎంతమంది గైర్హాజరవుతారు అనేది ఒక పెద్ద ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డికి. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకి ఆహ్వానం పంపారు. ప్రస్తుతం గెలిచినటువంటి ఎంపీలకి అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం పంపారు. అయితే చాలామంది గైర్హాజరయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అటెండ్ అయితే బాగుంటుంది అని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఆయనకి ఇస్తున్నటువంటి సలహా. సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు తీసుకొని పార్టీ మునిగిపోయింది అనేటువంటి అభిప్రాయం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. అందుకే ఇప్పుడు ఆయన సొంతగా ఆలోచించుకొని అసెంబ్లీకి అడుగు పెట్టడమా లేదా అనే దాని మీద నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన తమిళనాడు ఈక్వేషన్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరవుతారు. అదే తెలంగాణ ఈక్వేషన్ తీసుకుంటే కనుక ఆయన అసెంబ్లీకి హాజరయ్యడానికి అవకాశం లేదు. ఎందుకనంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు. అయినప్పటికీ కూడా కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టడం లేదు. ఆయన రావాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే కోరుతూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి కుంభకోణాలకి వివరణ ఇవ్వాలి అనే దాని మీద కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఫామ్ హౌస్ దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేదు కేసీఆర్. ఇదే ఫాలో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి కూడా తాడేపల్లి నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టకుండా ఆయన తాడేపల్లికే పరిమితం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీకి అటెండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే కేసీఆర్కి అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా ఉంది, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. కేవలం ఆయన ఎమ్మెల్యే. ఆయనకి సీటు కూడా లాస్ట్లో ఇస్తారు అని అంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చింది కాబట్టి కేవలం ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే హాజరు కావాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి. అయినప్పటికీ కూడా ఆయన హాజరు కావాలి అని అంటే కనుక తమిళనాడు ఈక్వేషన్ తీసుకోవాలి. ఎందుకు తమిళనాడు ఈక్వేషను అని అంటే కరుణానిధికి కేవలం 8 మంది 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కరుణానిధి హాజరయ్యాడు. ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోయినప్పటికీ కూడా తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధి హాజరయ్యి ప్రజావాణిని, ప్రజా ఆలోచనల్ని ఆయన వినిపించాడు అసెంబ్లీ వేదికగా. ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో జయలలితకి కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిపోయారు. సో జయలలిత మళ్ళా ఆ 4 ఎమ్మెల్యేలతోటి ఆవిడ కూడా అసెంబ్లీకి హాజరయ్యిందని చెప్పి తమిళనాడు రాజకీయ చరిత్ర చెప్తోంది. ఆ తర్వాత మళ్ళీ జరిగిన ఎన్నికల్లో ఆమె ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో తమిళనాడు ఈక్వేషన్ని కనుక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి హాజరయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు కనుక తీసుకుంటే ఆయన ఏం చెప్తున్నారు? 39% ఓట్ బ్యాంక్ ఉంది, ఇంకా మాట్లాడితే 40% ఓట్ బ్యాంక్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్లస్ ఓట్ల తేడా కూడా కూటమికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ ఉంది. కాబట్టి 40% మంది ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళ తరఫు నుంచి పోరాటానికి అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్పి చెప్పకపోయినప్పటికి కూడా తను 40% ఓట్ బ్యాంక్ని కలిగి ఉన్నానని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన ఇంకో మాట కూడా చెప్పారు. తనకి ఇంకా వయసు ఉంది, ఎనర్జీ ఉంది, గతంలో పాదయాత్ర చేసినట్టు ఈసారి కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఆలోచన కూడా ఉంది అని చెప్పి చెబుతున్నారు. దాన్ని నెరవేర్చుకోవాలంటే ముందు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి హాజరు కావాలి. హాజరైన తర్వాత అసెంబ్లీ ప్రొసీడింగ్స్ని లేదంటే అసెంబ్లీ జరుగుతున్నటువంటి విధానపరమైన నిర్ణయాల మీద నిరసన వ్యక్తం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం రావాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెట్టాలి. చంద్రబాబు నాయుడు ఇది కౌరవ సభ,
గౌరవ సభ ఏర్పడేంత వరకు నేను రానని చెప్పేసి 2019కి ముందు ప్రజల్లోకి వెళ్ళారు ఆయన. ప్రజల్లోకి వెళ్ళి తిరిగి ఆయన అధికారంలోకి వచ్చి ఇప్పుడు గౌరవ సభ ఏర్పాటు చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. 21వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సమావేశాల్లో ఎమ్మెల్యేలందరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్గా ఆల్రెడీ ఇప్పటికే గోరంట్ల బుచ్చి చౌదరిని ఎంపిక చేసుకున్నారు. స్పీకర్గా అయ్యన్న పాత్రను కూడా ఎంపిక చేసుకున్నారు. సో అసెంబ్లీ సమావేశాలకి చంద్రబాబు నాయుడు సిద్ధమైనటువంటి క్రమంలో ప్రమాణ స్వీకారానికైనా సరే జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా అనే దాని మీద అన్ని కోణాల నుంచి చర్చ జరుగుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చే సలహా కూడా అసెంబ్లీకి అటెండ్ కావాలి జగన్మోహన్ రెడ్డి అనే సందేశం ఇస్తున్నాడు. ఎందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు నేను నొక్కి చెప్తున్నానంటే, ఆయన ఎప్పుడు కూడా వైఎస్ ఫ్యామిలీకి చాలా శ్రేయోభిలాషిగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా మీడియా ముఖంగా చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. మార్గదర్శి విషయంలో ఏం చేయాలి, అలాగే మార్గదర్శితో పాటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విషయంలో ఏం చేయాలి, వీటన్నిటి మీద కూడా గైడ్ లైన్స్ ఇచ్చాడు ఆయన. తర్వాత విభజన చట్టంలో జరిగినటువంటి అన్యాయం మీద ఎలా పోరాడాలి పార్లమెంట్లో అనేది కూడా సలహాలు ఇచ్చాడు మీడియా ముఖంగా. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక మార్గదర్శి విషయంలో ఆయన ఇచ్చినటువంటి సలహాను తీసుకున్నాడు మినహా మిగిలిన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తీసుకోలేదు. సో ఇప్పుడు అదే అరుణ్ కుమారు జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడాలి, ఒక్కళ్ళు గెలిచినా అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడితేనే నిలబడగలరు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక సీనియర్ పొలిటీషియన్గా వైఎస్ ఫ్యామిలీ శ్రేయోభిలాషిగా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి వద్ద కూడా కొంతమంది ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. 19వ తారీఖున ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశాన్ని పెట్టి భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఒక దిశానిర్దేశం క్యాడర్కి లీడర్లకి ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే తను ఏం చేయబోతున్నారు అనేది కూడా ఆయన చెప్పబోతున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో ఆయన అటెండ్ అవుతారా లేదా అనేది 19వ తారీఖున అంటే గురువారం రోజే మరొక కొన్ని 24 గంటల్లోనే ఆయన డెసిషన్ ఏంది అనేది అర్థం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎలా నడిచారని అంటే కేసీఆర్ అడుగుజాడల్లో నడిచాడు. 2019 నుంచి ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2024లో జరిగిన ఎన్నికల్లో అధికారం నుంచి దిగిపోయేంత వరకు కూడా కేసీఆర్ అడుగుజాడల్లోనే నడిచారు. కేసీఆర్ మాదిరిగానే పరిపాలన సాగించాడు. ఆయన ప్రగతి భవన్ నుంచి రాలేదు కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా పరిపాలన చేశారు. ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి అపాయింట్మెంట్స్ ఉండేవి కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా అలానే చేశారు. సో కాబట్టి అన్ని రకాలుగా కంపేర్ చేస్తే అటు గురువు ఏదైతే పాటించాడో శిష్యుడు కూడా అదే పాటించాడు జగన్మోహన్ రెడ్డి. గురువు కేసీఆర్ ఏది చెప్పాడో జగన్మోహన్ రెడ్డి కూడా అదే పాటించాడు. సో ఈ విషయంలో ఈసారి అసెంబ్లీకి అటెండ్ కావాలి లేదు అనే దాని మీద గురువుని అనుసరిస్తారా లేదా పక్కనే ఉండేటువంటి తమిళనాడు రాజకీయాల్ని ఆయన పరిగణలోకి తీసుకొని అసెంబ్లీకి అటెండ్ అవుతారా అనేది మాత్రం ఆశ్చర్యకరమైనటువంటి అలాగే ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆ తమిళనాడు రాజకీయాల సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు. అక్కడ అన్నా డిఎంకే అధికారంలోకి వచ్చినప్పుడు డిఎంకే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైల్లో పంపించడం, లేదా డిఎంకే వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు అన్నా డిఎంకే వాళ్ళని కేసులు పెట్టి జైలుకు పంపెట్టి ఇవన్నీ కూడా చూసాం. సేమ్ అదే 2019 నుంచి నడిచింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి తమిళనాడు రాజకీయాలని పరిచయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక బ్లాక్ స్పాట్. సో ఇప్పుడు అదే వరవడిని కనుక ఆయన అందిపుచ్చుకుంటే అసెంబ్లీకి ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. అలా కాదు, తెలంగాణ తన గురువు ఏం చేశాడో తెలంగాణలో కేసీఆర్ అది చేస్తే కనుక ఆయన అసెంబ్లీకి దూరంగా ఉండి ప్యాలెస్లో సేద తీరేటువంటి అవకాశం ఉంది అని చెప్పచ్చు. సో ఈ రెండిట్లో జగన్మోహన్ రెడ్డి ఏది చేస్తే బెటరు, గురువు కేసీఆర్ని ఫాలో అయితే బెటరా లేదా తమిళనాడు రాజకీయాలను అనుసరిస్తే బెటరా అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.